నేను ఈరోజు ప్రజాప్రతినిధిగా మీరందరూ నాకు బాధ్యత ఇచ్చి నన్ను గెలిపించిన శుభ సందర్భంగా మీరు ఈ మైదుకూరులో ఉన్నటువంటి మున్సిపాలిటీలో సుమారు నా కోసం 8,924 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చారు. ఎవరు ఊహించరా ఇంత మెజార్టీ వచ్చాయని. ప్రజలు ఎంతో మంది నా మీద ఆశ పెట్టుకొని ఖచ్చితంగా మా నాయకుడు రావాలి, మా నాయకుడికి ఓట్లు వేయాలి అని రాత్రి రోజులు కష్టపడి సుమారు 8,924 ఓట్లు వచ్చినాయంటే అంత ఆశావాసి కాదు. ఒక మండలంలో నా నియోజకవర్గాన్ని మా మైదుకూరుని అభివృద్ధి చేయాల్సిన పాటలో మేము ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దాంట్లో మా కుమారుడు కూడా ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత మనల్ని గెలిపించారు మైదుకూరు ప్రజలు. ఈరోజు ఎంపీగా అక్కడ రావాలని కూడా మైదుకూరే కారణం. ఎందుకంటే ఇక్కడ వచ్చిందని గుర్తింపు వచ్చిందనే అక్కడ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది లేకుండా వచ్చేది కాదు. వచ్చింది కాబట్టి మన మైదుకూరుని పర్మనెంట్గా శాశ్వతంగా డెవలప్ చేయాలి అనే ఆకాంక్షతో మా కొడుకు మీద కూర్చొని ఇక్కడ స్టేట్లో డబ్బులు లేవు, ఏం చేయాలి, ఖచ్చితంగా అభివృద్ధి కావాలి అని చెప్పి కూర్చుంటే మా వాడు మేము ఒక సెంట్రల్ గవర్నమెంట్లో సిఎస్ఐ గ్రాంట్ ఉంటాయి, ఆ డబ్బులు తీసుకొచ్చేసి మన మైదుకూరు అభివృద్ధి చేస్తాం అని చెప్పి మా కుమారుడు చెప్పడం జరిగింది. దాని భాగంగా లాస్ట్ మంతే ఇమీడియట్గా ఫస్ట్ ఏ రకంగా మనము అప్రోచ్ కావాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్లో 17,60,00,000 రూపాయలు ప్రపోజల్ పెట్టి ఇక్కడనే లాస్ట్ టైం కలెక్టర్ గారు కూడా మన ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీ ఆఫీసు పరిశీలన వచ్చినప్పుడు ఇక్కడ అడిగిన కలెక్టర్ గారిని, సార్ మాకు ఇది రికమెండ్ చేయమని. కలెక్టర్ గారు ఇమ్మీడియట్ స్పాట్లో రికమెండ్ చేసి ఇస్తే మేము ఢిల్లీ తీసుకుపోయి 17,60,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన మైదుకూరుకి 7,50,00,000 ఓన్లీ మైదుకూరు మున్సిపాలిటీకి అప్పుడు జరిచిన దాంట్లో డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, జెడ్పీటీసీ, హాస్పిటల్కు, ఉర్దూ కాలేజీ, కస్తూర్బా స్కూల్కు, అన్ని స్కూళ్ళకు 60 నుంచి 70 లక్షలు 80 లక్షలు ఆ రకంగా ప్రతి స్కూల్కి పెట్టి 7.5 కోటి ఓన్లీ మన మైదుకూరు మున్సిపాలిటీకి తిప్పడం జరిగింది. అది తొందరలో కూడా అమౌంట్ కూడా శాంక్షన్ రిలీజ్ అవుతుంది. అయిన తక్షణ ఇమ్మీడియట్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా.